హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వీఆర్ గోయింగ్ టు మేక్ ష్రింప్ గోంగూర. వీడియో చూస్తే మీకు అర్థమై ఉండాలి ఏం చేస్తున్నాం అనేది. ఇవి దీనికి కావాల్సిన పదార్థాలండి. ష్రింప్ అండి, ఇక్కడ మనకి ఫ్రోజన్ దొరుకుతాయి. దెన్ గోంగూర. ఇదేంటి ఇలా ఉందనుకోవద్దు, ఎందుకంటే మాకు ఇక్కడ వింటర్లో గోంగూర దొరకదు, ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతుంది. సో సమ్మర్లో నేను గోంగూర కొనుక్కొని ఫ్రై చేసి స్టోర్ చేశాను. నేను స్టోర్ చేసిన వాటిలో ఇదేనండి ఇలా లాస్ట్ ప్యాకెట్. సో అందువల్ల వీడియో చేద్దాం అనుకున్నాను. దెన్ మూవ్ ఆన్ టు జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటోస్. దీనికి కొంచెం ఆనియన్స్ ఎక్కువ పడతాయండి. ఓకే. దెన్ ఆయిల్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఆవాలు, జీలకర్ర, రెడ్ చిల్లీస్, శనగపప్పు అంటారు. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ష్రింప్లోనే సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ వేసుకొని ఫస్ట్ హీట్. సో ఫ్రెండ్స్, వాటిని బాయిల్ చేసిన తర్వాత ఇలా వస్తాయి, సాల్ట్ అండ్ ఉప్పు వేసిన తర్వాత. సో ఎక్స్ట్రా వాటర్ అంతా నేను తీసేసాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, అదే ప్యాన్లో మనం ఈ ష్రింప్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెంసేపు. సో ఫ్రెండ్స్, ఈ ష్రింప్ ఇలా ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మంచిగా ఇందులోనే ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ వేయకూడదు, ష్రింప్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇందులోనే మనం టర్మరిక్ అండ్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేద్దాము. సాల్ట్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, బేసిక్గా నేను కొంచెం సాల్ట్ తక్కువ తింటాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు గోంగూరను మనం ఒక 5 minutes డీప్ వాష్ చేసుకుందాము. ఈ గోంగూరని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ మిక్సీ పట్టేసుకుందాం మనం. సో ఫ్రెండ్స్, ష్రింప్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సిలాంత్రో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే గోంగూరలో మనకు పులుపుతనం ఉంటుంది కదా. సో అందువల్ల కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ ష్రింప్ ఇలా మంచిగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం గోంగూర యాడ్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, మనం గోంగూర యాడ్ చేసుకున్నాము. గోంగూర యాడ్ చేసుకొని కలిపేసి ఒక 5 minutes ఉడికించుకుంటే గోంగూర ష్రింప్ కర్రీ రెడీ అయినట్టు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన గోంగూర ష్రింప్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసే ముందు సాల్ట్ చెక్ చేసుకొని ఆఫ్ చేయండి. సో ఫ్రెండ్స్, నాన్ వెజ్ ఐటెంలో నాకు ఫేవరెట్ ఐటెం ఇది, ష్రింప్ అండ్ గోంగూర. మై మామ్స్ రెసిపీ ఇది. దీంట్లో ఇలా రా ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.